ఒక మంచి గాయకుడు మాకు పరిచయం అవటం, మా ఇంటికి భోజనానికి రావటం అంతకంటే గొప్ప విషయం ఉన్నాయి గోపాలం. ఇంకొంచెం కర్రీ వేసుకోండి. ఇప్పుడు తిన్న తిండి అరగడానికి 2 నెలలు పడుతుంది. వద్దు. నా కోసం మీరు వేసుకుంటారా వేసుకోరా? ఇదిగో అమ్మాయి కోపం తెప్పిస్తున్నావు. అమ్మాయి సంగతి నీకు తెలియదు. కోపం వచ్చిందంటే ప్రళయం సృష్టిస్తుంది. ఏం చేస్తుందండి? ఏం చేస్తుందా? దాని పరిస్థితుల్లో ఒకసారి డాడీ నాకు ఒక కోతి బొమ్మ కావాలి అని అడిగింది. సాయంకాలం కొంటానులేమా అన్నాను. అంతే. దాంతో తిక్కరికి ఉన్న బొమ్మలని కుప్పగా పోయి తగలబెట్టేసింది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంది. వద్దన్నాను. అప్పుడే కదా మనం మేడపంచి దొరికేసింది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అవునమ్మా, ఒకసారి నువ్వు కత్తితో పొడుచుకుపోయావు. ఎప్పుడది? ఒకసారి ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తానంటే వద్దన్నావు డాడీ. అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఏం 16 ఏళ్ళోనమ్మా? నేను బతికించుకోవడానికి నేను నానా కుస్తీలు పట్టాను. ఈ స్వీట్ తీసుకోండి. స్వీట్స్ కడుపు. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు మీరు తీసుకోవాలి అంతే. తీసుకోవయ్యా బాబు. ఆవిడ తిక్కరే కిందాక రానికుండా పెట్టింది తిను, చెప్పింది చెయ్యి. లేకపోతే ఏం తగలబెడుతుందో, ఏ కత్తితో పొడుచుకుంటుందో, లేకపోతే మనల్ని పొడుస్తుందో. ఎందుకు వచ్చిన బాధ? నువ్వు 2 తీసుకో, నేను 4 తీసుకుంటాను. చూడు బాబు, నువ్వు మాకు బాగా నచ్చావు. నీ సంగీతం బాగా నచ్చింది. స్వచ్ఛమైన కల్తీ లేని సంగీతాన్ని ప్రపంచానికి అందియాలని నేను ఈ సూర్య కంపెనీ స్థాపించాను. రేపటి నుంచి నువ్వు మాలో ఒకటిగా మా కంపెనీ అభివృద్ధికి సహకరిస్తావని ఆశిస్తున్నా. తప్పకుండా సార్. మీరు అనవసరంగా అనుమానపడి ఆవేశపడకండమ్మా. కత్తులు కటాలు దాచిస్తాను. ఏంటి మన గొడవనికి ఆఫీసు వచ్చాడా? ఆ మాత్రం దానికే షేక్ అయిపోతారంటే ఆ పెద్దరెడ్డికి కొంచెం కబురు చేయండి, వాడే చూసుకుంటానులే. ఏంటి పెద్దరెడ్డి, ఏం జరిగింది? తేడా లేకుండా కటింగ్ ఇచ్చేసావు. పెద్దరెడ్డితో పేచి ఎందుకురా ఆఫీసరు అన్నాను. ఎంత డబ్బు కావాలో తీసుకో అన్నాను. ఈ నిండా మంచి పని చేసావు. ఇదిగో మా సూర్య రికార్డింగ్ కంపెనీలో తయారు చేసిన కొత్త క్యాసెట్, వినాయకుని భక్తి గీతాలు, అయ్యప్ప భజన గీతాలు, 20,000 క్యాసెట్లు, డూప్లికేట్ క్యాసెట్లు తయారు చేసి మార్కెట్లో తోసే పని నీది. పోయినసారి నవరాత్రి మహిమల క్యాసెట్లలో బూతుపాట్లు గుర్తించా. లేకుంటే గప్పుడే ఆ క్యాసెట్లని తగలబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఈ భజన పాటల్లో దరువు పాటలు తప్పవు. ఏం చేస్తావో ఏంటో. ఆ సూర్య రికార్డింగ్ కంపెనీ మనకు కల్పవృక్షం లాంటిది. లేబుల్ వాళ్ళది, రాయల్టీ మంది. కూర్చో బాబు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఈ కుర్చీ నీది, ఈ టేబుల్ నీది, ఈ కంపెనీయే నీది. నువ్వు కూడా మాలో ఒక మెంబర్ అయ్యావు. కల్తీ లేని సంగీతాన్ని ప్రజలకు అందించి మన కంపెనీ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతావనే నమ్మకంతో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను సార్. కంగ్రాచులేషన్స్ గోపాలం. థ్యాంక్ యూ సార్. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. శబరయాత్ర, సిద్ధిశాయి గానమంజరి, జానపద మురిపాలు ఒకటేమిటి, ఈ మధ్య నువ్వు రికార్డ్ చేయించిన ప్రతి క్యాసెట్ వజ్రవేనని రిపోర్ట్లు వచ్చాయి. ఆర్డర్ల మీద ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ఇందులో నేను చేసిందే ఉంది లేండి. నువ్వేమీ చేయలేదా? మీరు అనుమతిస్తే ఒకసారి మా ఊరెళ్ళి మా వాళ్ళందరినీ చూడాలను. అక్కడ పూర్తి చేయాల్సిన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా బాబు, అలాగే వెళ్ళరా. ఇదిగో చెక్కు. ఇందులో నీ బహుమతుల తాలూకు డబ్బు, నీకు రావాల్సిన డబ్బు మొత్తం అమౌంట్కి చెక్కు రాసి పెట్టాను. అది గురువా, నువ్వు ఈ రోజు ఇంత గొప్ప లెవెల్లో ఊరెళ్తున్నావు కదా, నిన్ను చూసి మీ అమ్మ ఎంత ఆనందపడుతుందో. కొడుకు సాధించిన దానికి ఏ తల్లైనా గర్వపడుతుందిరా. కానీ మా అమ్మ అందరికంటే ఎక్కువగా ఆనందిస్తుంది. ఎందుకో తెలుసా? 1 ఏడాది క్రితం వరకు పని పాట లేకుండా మా ఊళ్ళో కోతి వేషాలు వేస్తూ తిరిగేవాడిని. నా అల్లరి చేష్టల గురించి మా అమ్మకు ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తుండేవారు. అవునమ్మా, మీరు చెప్పేదంతా నిజమేనమ్మా. చూసుకుంటా ఇక్కడేదో కుంప మునిగినట్టుంది. మెల్లగా జరుకున్నాం. చచ్చినాడా, ఎక్కడికి పిల్లలే జారుకుంటున్నా? వాళ్ళందరూ నీకోసం కాచు కూర్చున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు నా మీద పితూరీలు చెప్పడం వాళ్ళకి అలవాటే తల్లి. పితూరీలు చెప్పే కర్మ మాకేమిటయ్యా? నిన్న రాత్రి గోడ దూకొచ్చి మా గంప కింద కోడి మాయం చేయలేదనుకో. ఏరా, వాళ్ళ కోడిని ఎత్తుపోయావా? నేనేమన్నా దొంగ కోడి పట్టి దొంగ వేద్దాం అనుకున్నావా? ఇదిగో పట్టుకుని కోడి కూడా నువ్వు. తల్లి, వాళ్ళ ఆయన తాగడానికి చిల్లర డబ్బులు లేక గంప కింద కోళ్ళని అనిపించుంటాడే. వాళ్ళ ఆయనే ఎత్తుకుపోయాడంటావరా? తల్లి, వాళ్ళ మాటలు నమ్ముతావా, నా మాటలు నమ్ముతావా? తల్లి, వాళ్ళ ఆయన సంగతి నీకు తెలియదే. మందు కోసం కోళ్లే కాదు, కాళ్ళు, మంచం కోళ్ళు కూడా అమ్ముకుంటాడు. అది సరేరా, ముదరష్టపాడా. మరి వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంటే మన డాబా మీద ఎక్కి నీళ్లు పోసేవంటగా. అయ్యో, ఎంత అమాయకురాలివే తల్లి. నేనే సూర్య నమస్కారం చేసుకున్నామని మెడ మీదకి వెళ్ళాను. అది చూసిన వాళ్ళమ్మాయి గబుక్కున స్నానాల గదిలోకి వెళ్ళి టపుక్కున బట్టలు ఉడ తీసేసింది. అబ్బా, ఏం కొడుకుని కన్నా నరకాసురుని కని ఊరి మీద వదిలేసావు. ఆ దూడకొచ్చాయి కాళ్ళు, మీ వాడికి వచ్చాయి ఏళ్ళు.
పదండి పోదాం పదండి. ఒరే గోపాలకృష్ణ, ఎందుకురా ఇట్లాంటి గాలి పనులు చేసి అడ్డమైన వాళ్ళతో మాటలు పడతావు? ఏదన్నా దారి చూసుకోరా. ఊళ్ళో ఇన్ని దారులుంటే ఏదో ఒక దారి మనకెందుకే? అడ్డదారి, దొడ్డిదారి, రహదారి అన్ని దారులు మనమేనే. నోరు మీద చెక్క సచ్చినాడా, నీకు దమిడి సంపాదన లేదు. ఆ రాయుడు గారి దగ్గర 50,000 అప్పు చేశాను. ఏ క్షణాన్ని వచ్చి ఇల్లు వాకిలి ఏలం వేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు అట్ట పోతరాజల్లే మేసి ఊరి మీద బలాదూరు తిరుగు. ఎప్పుడు బాగుపడి వస్తావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలనే తల్లి? పద, ఆకలిస్తుంది, బొంచేద్దాం. దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఆగండి బాబు, చెప్పులు ఇక్కడ పెట్టాలండి. గుళ్ళో ఆ దేవుడికి లేవా చెప్పులు? ఉన్నాయి బాబు. మరి ఆ గుడి కట్టించిన మాకు చెప్పులు ఉంటాయరా? కొంచెం ప్రసాదం పెట్టు. మొక్కెవడకి కావాలి? మెత్తల కాయలు ఏమైనా ఉన్నాయా? పుస్తులకటి తుస్కు టప్ప. ఏమిటా శబ్దం? భూ కంపమా? కాదు, కొత్త పిల్ల. కాదు, ముళ్ళు. జమీందారు గారి అబ్బాయినే చంప చుళ్ళు అనిపించింది. ఏయ్, ఏయ్, ఏయ్. చెప్పులు దోచే పూజారి ఎవరా వీరన్నారి? మాధవయ్య గారని చెప్పేసి గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన కూతురు నీలాంబరి నిన్ననే ఊళ్ళోకి దిగారండి. గురువా, నీ అనుమతి లేకుండానే ఊళ్ళోకి దిగారా? ఓహో, నేనే అనుమతి ఇచ్చేశాను. ఇదంతా నా అదృష్టం. ఇంతకాలం ఇటువంటి దానికోసమే ఎదురు చూస్తున్నా. ఆ అమ్మాయి అలాంటిది లాంటిది కాదు బాబు, నిప్పు లాంటిది. వాళ్ళ తాత నిప్పు, వాళ్ళ అమ్మమ్మ నిప్పు, వాళ్ళ అమ్మ నిప్పు, వాళ్ళ నాన్న నిప్పు, ఈ అమ్మాయి నిప్పు, వాళ్ళ వంశమే నిప్పు. నోరు మీర పప్పు. నిప్పు 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 అని రోట్లో పప్పు దంచినట్టు దంచకు. ఇన్ని నిప్పులుంటే ఊరంతా తగలబడిపోయేది. అసలు నీకు మంత్రాలే కాదు, పొగడ్తులు కూడా రావు. పూజారి. చెడు కాలము వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత చెప్పినప్పటికీ కూడాను దుర్యోధనుడు కూడా వెళ్ళా. నీలాగే కృష్ణుళ్లాగా మాట్లాడకు. పిలక పించో రెండు గాల్లోకి ఎగిరిపోతాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇదే నీలాంబరిని వారం తిరిగే లోపల పుష్కులకడి తుస్కుట పక్కనే నా ఒళ్ళో పడేటట్టు చేస్తాను. అరే అది చూస్తా. ఏమిట్రా నువ్వు చూసేది? ధ్వజస్తంభం. ఆహా. నువ్వు ఆ పూజారి మాటకి రెచ్చిపోయి చౌనికి శబ్దం చేసావు. ఆ పిల్లేమో నిప్పులాడుతున్నాడు. దాని పప్పు పప్పు కింద ఎలా చేస్తావో నీ మాట ఎలా నిలబెట్టుకుంటావో. నీ శబ్దం ఎలా నెరవేర్చుకుంటావు? ఆ శబదం నెరవేరాలంటే ఆ నీలాంబరి ఇంట్లో నా ఎడంకాలు పెట్టాలి. దానికి ఒకటే మార్గం. ఏమిటా మార్గం? తొందరగా చెప్పు. సంగీతం నేర్చుకోవడానికి శిష్యుడిగా మాధవయ్య మాస్టర్ దగ్గర చేరాలి. చేరే ముందు మనకు ఒక హార్మోనియం పెట్టి కావాలి. కావాలి హార్మోనియం పెట్టుకోవడానికి బోలెడు డబ్బులు కావాలి. కావాలి. ఎలా? పుష్కులకడి తుస్కు టప్ప. దూడేమైనట్టు? దీన్ని ఎవడు కనిపెట్టాడో గాని ఎటు నుంచి ఎటు వాయించాలో అర్థం కాక గుర్రమంటుందిరా. ఒరే ఒరే గోపాలకృష్ణ, దొడ్లో దూడ కనపట్టలేదా? ఇంట్లో హార్మోనియం పెట్టి కనిపిస్తుందిగా తల్లి. ఎక్కడరా ఈ హార్మోని పెట్టి? తుస్కు టప్ప. రూపాయలు జలజలారాలు ఇస్తే వచ్చింది. నీకు డబ్బులు ఎక్కడేరా? దూడనమ్మేశా. పిచ్చిగున్నా, హార్మోని పెట్టి కోసం ఆవు నుంచి దూడని వేరు చేసి అమ్మేస్తావా? రేపు నా నుంచి నిన్నెవరన్నా వేరు చేసి అమ్మేస్తే ఎటా ఉంటుందిరా? నన్నుకునే గంటా వెదవెవడున్నాడే తల్లి. దూడనుకుంటే దాని చర్మం పనికొస్తుంది, కుమ్ములు పనికొస్తాయి. నన్ను కొంటే గొళ్ళు కూడా పనికిరావు. అంతా తుస్కు టపక్కే. ఏడ్చావు. ఇట్లాంటి తొండ్ర పనులు చేస్తుంటే ఎప్పుడు బాగుపడతావురా? కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేలా చెప్పగలనే తల్లి? వస్తా. నాకు ఉస్కులకడి తుస్కుట పక్కలో చాలా ఉన్నాయి. ఏమిట్రా? సరిగమ పదని సద్దు చివర గుసగుస గుసగుస గుసగుస. అయితే నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి అన్నమాట. ఈ ఊళ్ళో మీ నాన్నగారు నాకు చాలా ఆప్తమిత్రులు. పాపం అనుకోకుండా పోయారు. మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఎప్పుడూ మీ గురించి చెప్పేవారు. మీరు సాక్షాత్తు త్యాగరాజు అవతారమని అన్నారు మా నాన్నగారు. మీ ఎంత గొప్ప సంగీత విద్వాంసుని కావాలని చనిపోయే ముందు అన్నారు మా నాన్నగారు. సంగీతం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకోమని అన్నారు మా నాన్నగారు. అన్నారు, పోయారు. అంటూ అంటూ పోయారు. అందుకే సంగీతం నేర్పమని అడగటానికి మీ దగ్గరకు వచ్చారు. ఊరుకో బాబు, ఊరుకో. ఇంత వయస్సు వచ్చినా సంగీతం నేర్చుకోవాలన్న నీ ఆరాటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రద్ధ, భక్తి, ఆసక్తితో సాధన చేస్తే మీ నాన్నగారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. హారతి తీసుకోండి అన్న. ఎవరు మీ పాప? కాదు, మా అమ్మాయి. అచ్చుగుద్దినట్టు సంగీత సరస్వతి లాగుంది. మీ పేరు సరస్వత? నీలాంబరి. చూడమ్మా, అబ్బాయి కొంచెం కాఫీ పట్టరా. వద్దండి,
కాఫీ టీ చుట్టా బీడి సిగరెట్ కిళ్ళి జరదా జరదా కిళ్ళి కనీసం డమ్ డిస్ట్రిక్ట్ కూడా అలవాట్లేదండి. అంటే అంటే విస్కీలో అదో రకం అండి. చాలా సంతోషం బాబు. సంగీతానికి గాత్రం, సాధనకి కృషి చాలా ముఖ్యం బాబు. ఆ విషయాల్ని గుర్తుంచుకొని వెంటనే సాధన ప్రారంభించు. అందులో ఈ రోజు ఏకాదశి, చాలా మంచి రోజు. అలాగే తప్పకుండా. ఉస్కులెక్కడి తుసుకుంటప్ప ఉస్కులెక్కడి తుసుకుంటప్ప తుసుకుంటప్ప సరిగమ సరిగమ ఓం ఓం సరిగమ ఓ ఓ ఓ ఓ. ఏమిటండి ఇది? ఇలా పీకల దాకా మనకి సంగీత సాధన చేస్తే గమకాలు గుమ్ముక్కుని వస్తాయని మీ నాన్నగారు, అదే మా గురువు గారు చెప్పారు. వచ్చాయా? ఓం గమకాల సంగతి ఓగాని ఓం కొడుకు మాత్రం ఆగదు. అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు వణకణం బెడకణం తొడకణం చెడకణం కెనకణం పడకణం చునకణం చురుకణం ఓం సరిగమా. ఉనికేమో గాని జ్వరం మాత్రం వస్తుంది. ఎంతసేపు నీళ్ళలో ఉంటారు? బయటికి రండి. అంతేనంటారా? వస్తా వస్తా. ఉసుకులెక్కడి ఉసుకులెక్కడి చేపట్టుకో, అన్ని కూరుకుపోతున్నాయి. ఓ ఉసుకులేడు ఉసుకులేడు ఉసుకో సరిగమ పదని సని దా ప. సనిదప పదని సనిదప మగరిస సరిగమ సరిగమ పదనిస పదనిస పదనిస. ప్రియమైన స్నేహితులారా, రోజు రోజుకి నీలాంబరి మన గాలానికి చిక్కుతోంది. హార్మోనియం నేర్చుకున్నట్టు వేళ్ళు నొక్కా, కలివేళ్లు తొక్కా, కళ్ళు కళ్ళు కలిపా, నడుం గిల్లా. ఈ రోజుకి తుసుకుంట పక్కప్ప పుష్కులకి దాకా అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆలస్యం ఆ తుస్కుటప్ప కూడా చేసే గురు. ఏమొచ్చింది మీ పోయగలం? పూజారి ఆగరా ఆగరా. ఏమిటి అందరూ పరిగెత్తున్నారు? ఎర్రకాలం పొంగిందని చెప్పేసి మట్టి పుచ్చడానికి పెడుతున్నారు బాబు. ఎర్రకాలం పొంగిందా? ఓ ఎంత శుభవార్త చెప్పావు. తుసుకుంట పక్కి ముహూర్తం పెట్టేశావు. వెళ్ళి ఎర్రకాలం పూడ్చుకో. చిప్పల ఎర్రకాలం పొంగింది, ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో. అక్కడ ఎర్రకాలం పొంగింది, ఇక్కడ ఈ గోపాలంబురలో ఆలోచన పొంగింది. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేడు. నేనిప్పుడు ఈ బావిలో దూకుతా. మాధవయ్య మాస్టర్ ఊర్లో లేకపోతే నువ్వు బావిలో దూకడం గురువా? ముందు నేను దూకుతా, తర్వాత ఆయన దూకుతాడు. చెప్పింది నోరు మూసుకునేనరా. బావిలో దూకుతా, చేపపిల్ల పడతా, జోబులో పెడతా, నీలాంబర తలుపు తడతా, నీలాంబర తలుపు తెరవగానే అయ్యో ఇదేమిటండి తడిసిన బట్టలు అని అంటుంది. ఇదేమిటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలుతున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను. నేలా అంటాను. అయ్యో నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. ఉండండి. చుమ్ముని అరిచి కసుక్కుమని కౌగులించుకొని తుస్సుమని నా గుండెల మీద చొలిపోతుంది. వెంటనే నేను కిసుకు కిసుక్కుమని ముద్దెట్టుకుని బసక్కు బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా దూకై బావిలో. ఓహో ప్లాను బాగానే ఉంది. దూకుడు అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులెక్కడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులెక్కడి.
ఓ ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ ఎర్రకాలం పొంగింది నీలా. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాచు కూర్చుంటావేమోనని పొంగి పొరలుతున్న నదిలోకి దూకి ఇలా ఇలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది. నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నీలా. ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. ఓ అచ్చి! తుమ్మేశాను. చూసారా చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుంపులు వస్తాయని నీకెలా తెలుసు నీలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు. తర్వాత నా కొంగుతో మీ తల తొడవాలని తెలుసు. అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు. ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే, సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణం ఏమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. ఒక ఆడదాని పొందు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు. ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అతి తక్కువ కాలంలో ఎంతో సాధన చేసి చక్కటి సంగీత ప్రావీణ్యాన్ని సంపాదించావు. నా జీవిత కాలంలో ఒక శిష్యుణ్ణి సంపాదించలేనేమో అని బాధపడ్డాను. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు మాస్టర్. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. అంతేకాకుండా నేను ఈ మాత్రం సంగీత జ్ఞానాన్ని సంపాదించగలిగానంటే ఏదో అదృష్ట శక్తి నన్ను ముందుకు నడిపించింది. నా చేత ఈ విజయం సాధింపజేసింది. నీలా, ఆ రోజు నువ్వు పుట్టిన చెంపదెబ్బ నాలో దుర్మార్గం బయటికి నెట్టింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు దారి చూపించింది. ఈ రోజు మీ నాన్నగారి దృష్టిలో ఒక గాయకుడిగా నేను మంచి స్థానం సంపాదించానంటే దానికి కారణం నువ్వు. ఆ పట్టుదల వెనక నువ్వు ఉన్నావు. నన్ను ముందుకు నడిపించావు. ఇదంతా సాధించింది నీకోసమే. నీలా, నేనేం చేసినా నీ మనసులో స్థానం సంపాదించుకోవాలని. నీలా, నీ మనసులో నాకు చోటిస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని. అయినా నువ్వు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు.
చూసావా కృష్ణ, దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెల. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి కొడుక్కి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి అంటూ నిలదీసి అడగండి. చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే? నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట, ఈవిడ చేసిన తప్పుకి నేను కొట్టాను. అది తప్ప? ఏమీ తప్పలేదు. రావులమ్మ, వెళ్ళి నీ కొడుకు చెప్పుకో. వాడు పౌరుషం గల మగాడైతే 4 రోజుల్లోపు నా బాకీ తెచ్చమ్మను. లేకపోతే మీ ఇల్లు వేలం వేయించి మిమ్మల్ని బజార్లో నిలబెడతాను. ఆగు, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆ రాయుడి ప్రాణాలు తీయడానికి. ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా. ఆ రాయుడు బాకీ తీస్తున్నందుకు తప్పు పట్టాడు, తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు. నా కొడుక్కి బాధ్యత తెలిస్తే తల్లి రుణం చెల్లించుకుంటాడు. అమ్మా, ఒరే గోపాల్, ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి. కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు చేతనైతే, నిజంగా నువ్వు పౌరుషవంతుడివే అయితే ముందు ఆ రాయుడు బాకీ చెల్లించు. వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీసుకోరా. కృష్ణ, నీ సమస్యలు తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఈ పేపర్ ఒకసారి చూడు. హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే 50,000 రూపాయలు బహుమతిస్తారట. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నెల. పెద్దవాళ్ళు రావచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు కృష్ణ. నువ్వు ఈ పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీర్చుకునేవాడు అవుతావు, మన ఊరికి మంచి పేరు తెచ్చినవాడు అవుతావు. దయచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ. ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయ వల్ల నేను ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. తల్లి రుణం తెచ్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా. ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కడ నాయనా? ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మని మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకా ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? నీ సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. నాయనా గోపాలకృష్ణ, ఆగవయ్యా. చాలా సంతోషం, నువ్వు పట్నంలో చాలా ఘనకార్యాలు చేసి వచ్చాయని చెప్పేసి ఊరు వారంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే.
అవును, ఎక్కడికో హడావిడిగా పెడుతున్నావు? మాధవయ్య మాస్టర్ గారండి. శివ శివ, ఇంకెక్కడ మాధవయ్య మాస్టారు, ఇంకెక్కడ నీలంబర నాయన? గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు లాంచ్ నీట మునిగితేను తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన. ఏమయ్య గోపాలం, ఊళ్ళో నీ సమస్యలన్నీ తీరిపోయినట్టనా? అమ్మగారు ఎలా ఉన్నారు? కులాసేనా? కులాసనండి. అమ్మాయి మోహన, తొందరగా రామ్మా. వస్తున్నాను డాడీ. అమ్మాయి నీ చేత స్వీట్స్ తినిపించాలని ఉత్సాహపడుతుందయ్యా. తీసుకోండి. ఇప్పుడు నాకేమేముంది? ఏమిటి అమ్మాయి ఇస్తుంటే అవుతుంటున్నావా? అవునమ్మాయి, లాస్ట్ ఇయర్ కదా మా మేనమా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నాడని 3 కేజీల హల్వా ఇస్తుంటే. హల్వా కాదు డాడీ, పాల్కోవా. అదేలే. అమ్మా, నువ్వు హల్వా నెత్తిన రుద్దవద్దు, మైసూర్ పాకు నెత్తిన కొట్టవద్దు. పచ్చగడ్డి పెట్టినా పలావ్ తిన్నట్టు తింటావమ్మా. నువ్వు తీసుకో గురు, తీసుకో. పచ్చగడ్డి తినక్కర్లేదయ్యా. ముందు స్వీట్స్ తినండి, తర్వాత గుడికి వెళ్దాం. గుడి నుంచి వచ్చిన తర్వాత స్వీట్ లాంటి వంట చెప్తాను. గోత్రం చెప్పండి. ఏమయ్య గోపాలం, నీ పేరు మీద అర్చన చేస్తున్నాను. గోత్రం ఏంటి చెప్పు. ఇప్పుడు నా పేరు మీద అచ్చలు ఎందుకండి? అమ్మాయి చెప్పింది చెందాల్సిందే, చెప్పు. అయ్యా తండ్రి, లేకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది, హారతి కట్టుకుంటుంది, నా చొక్కా తగలబెడుతుంది. తాళూరు గోత్రం అండి. తాళ్ళూరి గోత్రం భవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఆ, చూడు బాబు, అత్యవసరంగా మీ అమ్మగారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. మా అమ్మగారితో? అవును, ఆవిడతో మాట్లాడి వెంటనే నీ పెళ్లి విషయం తెలిసేయాలి. నా పెళ్లి విషయం? అవునయ్యా, మోహన సంగతి నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకున్నా నేను కాదనలేదు. నువ్వు ఊరెళ్ళిన తర్వాత తన మనసులో మాట చెప్పింది. నీ పాటే కాదు, నువ్వు కూడా తనకు బాగా నచ్చావట. అందుకని నిన్నే తన భర్తగా కావాలని కోరుకుంటున్నాయ్యా. క్షమించండి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే నాకు లేదు. ఏ, మా అమ్మాయింటే నీకు ఇష్టం లేదా? ఇష్టాయిష్టాల గురించి కాదు, పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ చేసుకునే ప్రశాంతత కానీ నా మనసులో లేవు. మోహన, ఆగమ్మా. ఏం ఆకాశం చేసుకుంటున్నావు? చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యం చేసుకునే మోహన జీవిత సమస్య తీరకపోతే ఏం చేసుకుంటుందో ఏమో. నువ్వు కావాలనుకున్న అమ్మాయి నీకు ఎలాగో దూరమైంది. నీకు దగ్గర అవుతున్న అమ్మాయిని ఎందుకు కాదనుకోవాలి? ఆలోచించు. నా మాట వినమ్మా. అమ్మా, ఊరుకోమ్మా. మోహన! అమ్మా, మోహన! నా మాట వినమ్మా. అమ్మా, మోహన! అమ్మా, అమ్మా, ఆగు! నా మాట ఆగు! మోహన! ఆగు! ఆగు! నన్ను కొట్టడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది? నీకు కాబోయే భర్తను కనుక కొట్టాను. నాకు కాబోయే భార్యకు ఏ హాని జరగకూడదని కొట్టాను.